పువ్వులు ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం, అమ్మతో ఒక్కరోజు గడపడం, ఇది కాదు మదర్స్ డే. మరి మదర్స్ డే ఏంటి? ఎక్కడ పుట్టింది? పుట్టింది అమెరికాలో. యానా జావిస్ అనే సోషల్ యాక్టివిస్ట్ ఈ మదర్స్ డే గురించి క్యాంపెయిన్ చేశారు. ఎందుకు అంటే దానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటి అంటే, యాన్ జావిస్ అంటే వాళ్ళ మదర్ వెస్ట్ వర్జీనియాలో ఒకప్పుడు చాలా శిశు మరణాలు జరుగుతూ ఉండేవి. అయితే ఆవిడ తల్లుల కోసం మదర్స్ డే వర్క్ క్లబ్స్ అని ఏర్పాటు చేసి మదర్స్ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, శిశువుల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళు హైజీనిక్గా ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అని ఆ వర్క్ క్లబ్స్లో టీచ్ చేసేవారు. ఆవిడ సండే స్కూల్ టీచర్. ఒకరోజు ఆవిడ సండే ప్రే చేస్తూ తల్లులు పిల్లల కోసం ఎంత పని చేస్తారు, ఎంత త్యాగం చేస్తారు, వాళ్ళ త్యాగానికి గుర్తుగా, వాళ్ళ సర్వీస్కి గుర్తుగా అమ్మల కోసం ఒక్కరోజు ఉంటే బాగుంటుంది కదా అని ఒకరోజు ప్రే చేస్తుంటే వాళ్ళ కూతురు విన్నారు. ఆవిడే యానా జావిస్. అప్పుడు ఆవిడ ఆ తర్వాత వెస్ట్ వర్జీనియా నుంచి ఫిలడెల్ఫియా వెళ్ళిపోయారు. యానా జావిస్కి తల్లి చేసిన ప్రేయర్ బాగా బ్రెయిన్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఆవిడ ఏం చేశారంటే చాలా మంది పాలసీ మేకర్స్కి, గవర్నమెంట్కి మదర్స్ కోసం ఒక డే ఉండాలి అని క్యాంపెయిన్ చేశారు. ఆ క్యాంపెయిన్ చేసిన తర్వాత చివరికి 1908లో ఫిలడెల్ఫియాలో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఓనర్ ఇలా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి, మదర్స్ డేకి హెల్త్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి ఆయన ఫండ్ చేశారు. అలా 1908లో ఫస్ట్ టైం మదర్స్ డే సెలబ్రేట్ చేశారు. ఆ తర్వాత 1914లో వుడ్రో విల్సన్ అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ మదర్స్ డే మే 2nd సండే అంటే ఎవ్రీ ఇయర్ మే 2nd సండే విల్ బి మదర్స్ డే అని అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి ప్రపంచంలో చాలా దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో మదర్స్ డే జరుపుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే ఈ మదర్స్ డే బిజినెస్గా ఒక కమర్షియల్గా మారిపోయిందో, ఎవరైతే మదర్స్ డే జరుపుకోవాలని క్యాంపెయిన్ చేశారో ఆవిడే ఈ మదర్స్ డేని తీసేయండి, రిమూవ్ చేయండి అని తిరిగి క్యాంపెయిన్ చేశారు. కానీ అది కుదరలేదు. ఇవాళ ప్రపంచంలో చాలా దేశాల్లో మదర్స్ డే జరుపుకుంటున్నారు. భారతదేశంలో మదర్స్ డే అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రతిరోజు అమ్మని గౌరవించడం మన సంస్కృతిలో భాగం. మాతృదేవో భవ.